ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సత్వర న్యాయానికి మధ్యవర్తిత్వం అసలైన పరిష్కారమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషసాయి పేర్కొన్నారు. రబీ సీజన్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సాగు, తాగునీటికి ఇబ్బంది లేదని గోదావరి డెల్టా సిస్టమ్ చీఫ్ ఇంజనీర్ ఆర్ సతీష్ కుమార్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఇక వార్తల వివరాలు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులు వస్తే సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాతో కలిసి కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో ఈరోజు ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ వెబ్సైట్లలో ప్రజాప్రతినిధుల ఫోటోలు, ఆడియో, వీడియోలు తొలగించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు పార్టీల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కొత్త పథకాలు ప్రకటించడానికి వీలు లేదని స్పష్టం చేశారు. బడ్జెట్ ప్రావిజన్ ఉన్నప్పటికీ నూతన ప్రాజెక్టులు, పథకాలు, రాయితీలు, గ్రాంట్ల మంజూరు, హామీలు, శంకుస్థాపనలు పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు. కోర్టుల్లో కేసులు పేరుకుపోతున్న నేపథ్యంలో సత్వర న్యాయానికి మధ్యవర్తిత్వం దోహదపడుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషసాయి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మీడియేషన్, కన్సిలియేషన్ ప్రాజెక్టు కమిటీ సూచనలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రాంగణంలో న్యాయవాదుల కోసం ఏర్పాటు చేసిన 5 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గాప్రసాదరావుతో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయవాదులు మధ్యవర్తిత్వానికి సంబంధించిన మెళకువలు తెలుసుకుని కక్షిదారులకు సత్వర న్యాయం అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. శిక్షణ కార్యక్రమాన్ని న్యాయవాదులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గోదావరి డెల్టా సిస్టమ్ పరిధిలోని ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో రబీ పంటకు సాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేదని ధవళేశ్వరం కార్యాలయం గోదావరి డెల్టా సిస్టమ్ చీఫ్ ఇంజనీర్ ఆర్ సతీష్ కుమార్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. గోదావరి నదిలో నీటి లభ్యత ప్రస్తుతం సమృద్ధిగా ఉందని ఆయన అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో సాగునీటికి గాని, తాగునీటికి గాని ఏ విధమైన ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఇబ్బందులు కలిగినట్టయితే సంబంధిత అధికారులను సంప్రదించాలని ఆయన కోరారు. భారత్, అమెరికా దేశాల మధ్య బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యానికి సూచికగా టైగర్ ట్రయంఫ్ 2024 విన్యాసాలు నిలిచిపోతాయని ఇరు దేశాల ఉమ్మడి ప్రతినిధులు ప్రకటించారు. భారత్లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్, అమెరికా 7వ ఫ్లీట్ రిజర్వ్ వైస్ కమాండర్ జోకిన్ జే మార్టిన్స్ డే ఫెనిలోస్తో కలిసి తూర్పు నావికాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ ఈరోజు విశాఖలో ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య అత్యంత విశ్వసనీయ సంబంధాలు ప్రపంచానికి తెలియజెప్పటం, శాంతిని పెంపొందించటమే ఈ విన్యాసాల లక్ష్యమని వివరించారు. కాగా ఈ నెలాఖరు వరకు ఈ విన్యాసాలు జరుగుతాయి. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జాతీయ గ్రంథాలయ అభివృద్ధిపై 5 రోజుల సదస్సు ఈరోజు ప్రారంభమైంది. ఈ సదస్సును మానవ జీవ పరిణామ క్రమ అధ్యయన సంస్థ జాతీయ సంచాలకులు బివి శర్మ ప్రారంభించారు. మొత్తం 7 రాష్ట్రాల నుంచి వివిధ యూనివర్సిటీలకు చెందిన గ్రంథాలయ ఇన్ఛార్జీలు సదస్సుకు హాజరయ్యారు. గ్రంథాలయాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న విషయంపై ఈ 5 రోజుల సదస్సులో చర్చించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయనగరం జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు, కౌంటింగ్ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, ఎస్పీ ఎం దీపిక ఈరోజు పరిశీలన చేశారు. జిల్లా కేంద్రంలోని ఓట్ల లెక్కింపు, ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల కోసం జిల్లాలోని వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లోని గదులను గుర్తించి వాటిలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం కోసం సువిధ పోర్టల్ ద్వారా తప్పకుండా అనుమతులు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత కోరారు. ఈరోజు కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ సువిధ పోర్టల్ కోసం పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సువిధ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు.
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హోర్డింగులు, పోస్టర్లు, కటౌట్లను తొలగించామని శ్రీ సత్యసాయి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సి విజిల్ యాప్ను మరింత బలోపేతం చేస్తామని, యాప్ నుంచి వచ్చే ఫిర్యాదులను 100 నిమిషాల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆ వివరాలను వాతావరణ శాఖ అధికారి ఆకాశవాణికి తెలియజేస్తూ సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో జార్ఖండ్ నుండి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు గల ద్రోణి ఇప్పుడు బలహీనపడింది. దీని ఫలితంగా రాబో 2 రోజులకు వాతావరణ సూచనలు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు లేదా మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. విశాఖ మీదుగా డిబ్రూగర్, కన్యాకుమారి మధ్య నడుస్తున్న వివేక్ ఎక్స్ప్రెస్ సర్వీసుల ఫ్రీక్వెన్సీ పెంచుతున్నట్టు వాల్తేరు డివిజన్ రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారానికి 4 రోజులు నడుస్తున్న ఈ సర్వీసులు ఈ నెల 22వ తేదీ నుంచి వారానికి 5 రోజుల పాటు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలను అన్ని రాజకీయ పార్టీ నేతలు పాటించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశా కోరారు. తిరుపతిలోని కలెక్టరేట్లో ఈరోజు పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తామన్నారు. తిరుపతి జిల్లాలో మొత్తం 2136 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, అలాగే జిల్లా వ్యాప్తంగా 17,94,733 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. 18 ఏళ్లు నిండి ఓటు హక్కును పొందిన ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల నియమావళిని విధిగా పాటించాలని పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక అన్నారు. ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు తహసీల్దార్లు, ఇతర ఎన్నికల సిబ్బందితో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని అన్నారు. తిరుమలలో ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు శ్రీవారి సాలెకట్ల తెప్పోత్సవాలు నిర్వహిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. రేపు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనం ఇస్తారని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. ఈరోజు జిల్లా కలెక్టరేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ అధికారులు, డిజిటల్ అసిస్టెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాధారణ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, ఎన్నికల నివేదికల సమర్పణ, సి విజిల్ సువిధ యాప్, కంట్రోల్ రూమ్ నిర్వహణ తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనకాపల్లి జిల్లాలోని 108 పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకటలక్ష్మి తెలియజేశారు. ఈరోజు జరిగిన హిందీ పరీక్షకు 20,860 మంది విద్యార్థులు హాజరయ్యారని, అలాగే ప్రైవేటుగా మరో 93 మంది హాజరయ్యారని వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సత్వర న్యాయానికి మధ్యవర్తిత్వం అసలైన పరిష్కారమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషశాయి పేర్కొన్నారు. రబీ సీజన్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సాగు, తాగునీటికి ఇబ్బంది లేదని గోదావరి డెల్టా సిస్టమ్ చీఫ్ ఇంజనీర్ సతీష్ కుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.